అనుదినము నీ ప్రాణమును కాపాడుచున్న దేవుడు, ఆయనకు మనం ప్రీతికరముగా జీవించాలి. 121వ కీర్తనలో మనం చూస్తున్నాం, ఆయనే నీ ప్రాణమును కాపాడును. ఇంకెవరు కాదండి, ఇంకెవరు కాదు కాపాడేది. ఆయనే నీ ప్రాణమును కాపాడును, ఆయనే నీకు సహాయము చేయును, ఆయనే నీ పక్షమున నిలవబడును, ఆయనే నీ పక్షమున యుద్ధము చేయును. యుద్ధము మీరు కాదు, మీ దేవుడే మీ పక్షమున యుద్ధము చేయును. ఆయనే నిన్ను స్వస్థపరచును. మనకు సహాయకరంగా డాక్టర్స్ని ఇస్తాడు దేవుడు, మంచి మెడికేషన్ ఇస్తాడు. కానీ స్వస్థపరిచేది ఆయనే, సహాయము చేసేది ఆయనే, యుద్ధము చేసేది ఆయనే, పోరాడేది ఆయనే. ఇప్పటికైనా ఆ దేవుని యొక్క విలువ తెలుసుకోవాలి. ఆ దేవునికి ప్రీతికరముగా మనము జీవించుటకి ఇష్టపడాలి. ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి. కానీ అవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టి, మనం ప్రాణమును కాపాడుతూ, మనకు సహాయం చేస్తూ, మన అక్కర తీరుస్తూ, మన కన్నీటిని తుడుస్తూ, సమయోచితమైన సహాయము మనకు అందిస్తూ నడిపిస్తున్నది ఎవరు అంటే దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా.